తిరుపతి జిల్లా రేణిగుంట గాజులమన్యం పోలీసులు ఇటీవల హత్యకు గురైన కొండూరు మనోజ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోహరాచారి మీడియాతో తెలిపారు. హరిప్రసాద్, సుధాకర్, శాంసంగ్లు మృతుడు మనోజ్ను లక్ష్మీనగర్లోని హరిప్రసాద్ ఇంట్లో అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు కాళ్లు చేతులు కట్టేసి ప్లాస్టిక్ కవర్ల మొహానికి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపారన్నారు. లక్ష్మీనగర్లో నిర్మాణంలో ఉండి ప్రస్తుతం పాడుబడిన ఇంటి వాటర్ సప్లై వేసి అనుమానం రాకుండా పూడ్చిపెట్టారు. ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ టీం, క్లోజ్ టీం సహాయంతో నిందితులను గుర్తించామన్నారు. పేరు కొండూరు మనోజ్. అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది, అతని నేర చరిత్ర ఉంది. తర్వాత దీనిలో సరే సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలింది ఏమంటే ఇతనితో పాటు ఇతన్ని ఒక ముగ్గురు ముద్దాయిలు, హరిప్రసాద్ అనే అతను, అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్, అదే శాంసన్ అనే ఇంకొక స్నేహితుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు దర్యాప్తులో తేలింది. దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను చెప్పిన కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి, అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి. సో ఇలా 2-3 వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి. దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు. దీనిలో సైంటిఫిక్గా